సో ఫస్ట్ మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ లో లైక్ ఫస్ట్ ఇలా ఉంటుందమ్మా సర్జరీ మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్. ఈ మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ వచ్చేసి మనకు 2 సిరీస్ లో వస్తుంది. ఏ సిరీస్ లో వస్తుంది అంటే 2 సిరీస్ లో వస్తుంది. కనెక్షన్ సో ఇది చూడండి అమ్మా మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ వచ్చేసి మనకి 2 సిరీస్ లో వస్తుంది. ఓకేనా? ఈ 2 సిరీస్ లో మనకి ఇక్కడ జనరల్ ప్రతి దాంట్లో మనకి ఇలా వస్తుందమ్మా. ఇన్సీజన్, ఎక్సీజన్, ఇంట్రడక్షన్, రీపేర్, ఫ్రాక్చర్ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే దానికంటే ముందు మనం ఈ బోన్స్ ఎన్ని, సో ఈ స్కల్ బోన్స్ ఏమున్నాయి, లేకపోతే ఇవన్నీ పెరైటల్, ఫ్రంటల్, టెంపోరల్, జైగోమాటిక్ బోన్, మాక్సిలా, మాండిబుల్ ఎంఎస్కే సిస్టమ్ చెప్పినప్పుడు చెప్తాను. తర్వాత ఓటీబ్రాస్ ఉంటాయి. నెక్ రీజియన్ లో ఉండేదాన్ని సర్వైకల్ అని, చెస్ట్ రీజియన్ లో ఉండేదాన్ని థొరాసిక్ అని, ఇంకా దాని కింద ఉండేదాన్ని లంబార్ అని, ఇంకా దాని కింద ఉండేదాన్ని సాక్రల్ అని, కాక్సీ అని చెప్పి అంటారు. ఓకే. సో వర్టిబ్రా ఇస్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇరెగ్యులర్ బోన్. వర్టిబ్రా ఇస్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇరెగ్యులర్ బోన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కనుక మనం కిందకు వస్తే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ మనం చదువుకుంటాం కదా, సర్వైకల్ వచ్చేసి C1 to C7, లంబారం వచ్చేసి L1 to L5, సాక్రల్ వచ్చేసి S1 to S5, థొరాసిక్ వచ్చేసి T1 to T12 ఇలా చదువుకుంటాం కదా. సో ఇక్కడ మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతారంటే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే లంబార్ అంట L1 నుంచి L5 వరకు ఉన్నాయి అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ సెగ్మెంట్ అంటే ఏంది, స్పేస్ అంటే ఏందో తెలియాలి. L1 అనేది L1 అనేది ఒక సెగ్మెంట్, L2 అనేది ఒక సెగ్మెంట్, L3 అనేది ఒక సెగ్మెంట్, L4 అనేది ఒక సెగ్మెంట్, L5 అనేది ఒక సెగ్మెంట్. సో స్పేస్ అంటే రెండిటికి మధ్య ఉండేది. L1 నుంచి L2కి మధ్య ఉండేది ఒక స్పేస్, L2 నుంచి L3కి మధ్య ఉండేది ఒక స్పేస్, L3 నుంచి L4కి మధ్య ఉండేది ఒక స్పేస్, ఇట్లా. సో కంపల్సరీ ఈ డిఫరెన్షియేషన్ తెలియాలమ్మా. మీ క్వశ్చన్ లో ఎలా అడుగుతారంటే,
T1 నుంచి T12 అన్నాడు అనుకోండి, సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 12. అదే స్పేస్ అయితే 11 ఉంటాయి. ఒక నిమిషం. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే T11 నుంచి L3 వరకు అడుగుతారు. అంటే ఏంది? 11 ఒక సెగ్మెంట్, 12 ఒక సెగ్మెంట్, 1 సెగ్మెంట్, 2 సెగ్మెంట్, 3 సెగ్మెంట్. సో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? టోటల్ 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. అదే స్పేస్ వచ్చేసి ఒకటి 5 కదా, ఒకటి తగ్గిద్ది, 4 స్పేసెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా ఇలా సెగ్మెంట్ అండ్ స్పేస్ రిలేటెడ్ కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో వస్తుంది. ఈ సెగ్మెంట్ ఎలా తీసుకోవాలి, స్పేస్ అనేది ఎలా తీసుకోవాలో తెలియకపోతే ఆన్సర్ అనేది రాంగ్ వెళ్ళిపోయింది 100%. సో ఖచ్చితంగా మనకు తెలియాలి. C1 టు C7, సర్వైకల్ లో 7 వరకు ఉంటాయి. థొరాసిక్ లో T1 టు T12 వరకు ఉంటాయి. L1 టు L5, లంబార్ లో L5 వరకు ఉంటాయి. శాక్రల్ లో కూడా S5 వరకు ఉంటాయి. కాక్సీలో C1 టు C4. అంటే ఇంక ఇది లాస్ట్. మిమ్మల్ని ఎక్కువ అడిగేది, కన్ఫ్యూజ్ చేసేది ఈ థొరాసిక్, లంబార్, శాక్రల్ మధ్యలో ఇస్తా ఉంటాడు ఎక్కువగా. ఓకేనా? డెఫినెట్ గా ఒక సెగ్మెంట్ అండ్ స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్ కన్ఫామ్ గా ఉంటది. నాట్ ఓన్లీ ఇన్ ద మస్క్యులోస్కెలటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ లో కూడా ఉంటది. సో ఇక్కడ మన MSK గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చదువుకుందాం. ఓకే, నెక్స్ట్. సో ఈ సెగ్మెంట్ నే ఏమంటారు? వర్టిబ్రల్ బాడీ అంటారు. ఏమంటారు? వర్టిబ్రల్ బాడీ అంటారు. అదే ఈ స్పేసెస్ ని ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటాడు. ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అన్నా స్పేస్ అన్నా ఒకటే, వర్టిబ్రల్ బాడీ అండ్ సెగ్మెంట్ అన్నా ఒకటే. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్. తర్వాత స్లోగా కిందకు వద్దాం. ఇక్కడ మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ లో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే ఈ ఫ్రాక్చర్ లో ట్రీట్మెంట్స్ అమ్మా. ఈ ట్రీట్మెంట్స్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అది ఓపెన్ ట్రీట్మెంటా, లేకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి, క్లోజ్డ్ ట్రీట్మెంటా, పర్క్యుటేనియస్ స్కెలటల్ ఫిక్సేషన్, ఓపెన్ ట్రీట్మెంట్. క్వశ్చన్ చదివేటప్పుడు ఇలా ట్రీట్మెంట్ రిలేటెడ్, ఫ్రాక్చర్ లో ట్రీట్మెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మా, కన్ఫామ్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది డామ్ షూర్ గా. ఓకే, అది ఏ ట్రీట్మెంటో మనకు చెప్పడు. ఒక్కొక్కసారి వాడే డైరెక్ట్ గా క్లోజ్ ట్రీట్మెంట్ అంటే క్లోజ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ CPT తీసుకుంటాం. ఓపెన్ ట్రీట్మెంట్ అంటే ఓపెన్ ట్రీట్మెంట్ రిలేటెడ్ CPT తీసుకుంటాం. పర్క్యుటేనియస్ స్కెలటల్ ఫిక్సియేషన్ అంటే పర్క్యుటేనియస్ స్కెలటల్ ఫిక్సియేషన్ రిలేటెడ్ CPT తీసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది క్లోజ్డా, ఓపెనా, పర్క్యుటేనియస్ స్కెలటల్ ఫిక్సియేషన్ అని చెప్పడు. మరి మనకెలా అర్థమవుతుంది? సో ఇక్కడ మ్యాటర్ ఉంది చూడండి. క్లోజ్ ట్రీట్మెంట్ అంటే ఇలా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, ద ట్రీట్మెంట్ సైట్ ఈస్ నాట్ సర్జికల్లీ ఓపెన్ అంటున్నాడు. నాట్ సర్జికల్లీ ఓపెన్ అంటున్నాడు అంటే సర్జికల్ గా ఓపెన్ చేయరు. నాట్ ఎక్స్పోజర్ టు ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, నాట్ డైరెక్ట్లీ విజువలైజ్. క్లోజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ ఫ్రాక్చర్ ఆర్ డిస్లోకేషన్ మే బి పెర్ఫార్మ్డ్ వితౌట్ మ్యానిపులేషన్. వితౌట్ మ్యానిపులేషన్. ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఆఫ్ అంటే ఫ్రాక్చర్ జరిగిద్దమ్మా, దానికి రాడ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్టు కట్టేసి, క్యాస్ట్ అండ్ స్ప్లింట్ అంటే జస్ట్ ఇఫ్ యూ గూగుల్ ఇట్, ఇట్ విల్ బి క్లియర్లీ షోస్.
మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇమేజెస్ లో కనుక మీరు చూస్తే క్యాస్ట్ స్ప్లింట్స్ అంటే ఇవి యాక్చువల్గా ఇలా వేస్తారు ఫ్రాక్చర్ అయినప్పుడు. ఓకే, దాన్నే క్లోజ్ ట్రీట్మెంట్ అంటారు. ఓకే, ఈ అప్లికేషన్ చేస్తే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే సర్జికల్ గా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఏం చేస్తారు, ఇంట్రామెడులరీ నెయిల్ ఆర్ ఇంటర్నల్ ఫిక్సియేషన్ డివైస్, ఇలా ఫిక్సియేషన్ డివైస్ కానీ ఇట్లా చెప్తాడు. ఓకే, అప్పుడు ఓపెన్ ట్రీట్మెంట్. అట్లా కాకుండా పర్క్యూటేనియస్ స్కల్టల్ ఫిక్సియేషన్ అంటే డైరెక్ట్ గా ఓపెన్ చేయరు, క్లోజ్ చేయరు, డైరెక్ట్ గా స్కిన్ ద్వారా ఈ పిన్స్ కానీ స్క్రూస్ కానీ ఏదైనా ఫిక్స్ చేస్తారు. అది పర్క్యూటేనియస్ స్కల్టల్ ఫిక్సేషన్. ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తే నేను చెప్తాను. జస్ట్ ఆ మీనింగ్ తెలియాలి కంపల్సరీ మీకు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ చూడండి అమ్మా, ఈ 4 కోళ్ళు చూడండి. 20 10 101 102 103 4 కోడ్స్ కి డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి. సో ఇది చూడండి అమ్మా, ఇక్కడ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. 20 10 వచ్చేసి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ పెనిట్రేటింగ్ వుండ్ నెక్ అంటున్నాడు. అదే 20 10 వచ్చేసి చెస్ట్ అంటున్నాడు. 20 10 వచ్చేసి అబ్డామిన్ ఆర్ ఫ్లాంక్ అంటున్నాడు. ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రిమిటీ అంటున్నాడు. సో ఇక్కడ డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మా, చాలా సార్లు అడిగాడు ఈ ఏరియా నుంచి. ఎలా అడిగాడంటే వూండ్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తాడు. నెక్ రీజనా, చెస్ట్ రీజనా, అబ్డామినల్ ఫ్లాంక్, బ్యాక్ ఎక్స్ట్రిమిటీనా, ఏదో ఒకటి ఇస్తాడు. దాన్ని బట్టి మనం పిక్ చేయాలమ్మా. ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో ఇది ఎలా ఉండబోతుందంటే మనం నిన్న ఏటీటీ చూసాం కదా, 140తో ఏదైనా ఆప్షన్ లో కనబడితే అదే ఆన్సర్ అని. సేమ్ ఇక్కడ కూడా 201 20100 నుంచి 20 103 లోపు ఏదైనా కోడ్ సింగిల్ గా వస్తే అదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్.
నెక్స్ట్ ఇలా స్లోగా కిందకి రండమ్మా. ఎక్సిజన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది ఇక్కడ నుంచి రాదులేండి, చెప్తాను. ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ 2055 టు 553, ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి. 2055 అండ్ 553, ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ చూడండి అమ్మా ఒకసారి. ఏమర్థమైంది ఇక్కడ 20552 కను 553కి డిఫరెన్షియేషన్? ఏమైనా అర్థమైందా అమ్మా? మీకు ఏం తెలిస్తే అది చెప్పండి, రాంగ్ అయినా ఇబ్బంది అని. 3 or more muscles అని ఉన్నాయి కదా సార్. ఇంజెక్షన్ సింగిల్ మల్టిపుల్ ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ 1 or 2 మజిల్స్, 3 or more మజిల్స్. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎన్ని మజిల్స్. ఎన్ని మజిల్స్ చేశాడు. ఓకే, సో ఆ మజిల్సే ఇంపార్టెంట్ మనకి. అది 1 or 2 మజిల్సా లేకపోతే 3 or more మజిల్సా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ నుంచి చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఈ ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ నుంచి చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్స్ చేశారు, దాంతో మనకు పని లేదమ్మా. అది సింగిల్ చేశారా, మల్టిపుల్ చేశారా, ఎన్ని ఇంజెక్షన్స్ చేశారు, దాంతో మనకు పని లేదు. ఓన్లీ మజిల్స్. ఒక్కొక్కసారి ఈ మజిల్స్ ని నెంబరింగ్ లో ఇస్తాడు, ఒక్కొక్కసారి ఈ మజిల్స్ ని పేర్లలో ఇస్తాడు. ఆ మజిల్ పేరు చెప్తాడు, అవి మనం కౌంట్ చేసుకొని వేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ 2055 టు 553 రెండు కూడా టిక్ చేసుకున్నాం. సో వూండ్ ఎక్స్ప్లోరేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్థ్రోసెంటసిస్ నుంచి వస్తుంది. ఈ ఆర్థ్రోసెంటసిస్ స్మాల్ జాయింట్ చేశారా విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్, వితౌట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్? సేమ్ అదే ఇంటర్మీడియట్ జాయింట్ వితౌట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్, విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్? తర్వాత వచ్చేసి మేజర్ జాయింట్ వితౌట్ అల్ట్రాసౌండ్ గైడెన్సా, విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్? సో ఇక్కడ మన ఆర్థ్రోసెంటసిస్ స్మాల్ జాయింట్ చేశారా, ఇంటర్మీడియట్ చేశారా, మేజర్ జాయింట్ చేశాడా చెక్ చేసుకొని ఆన్సర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ స్మాల్ జాయింట్, ఇంటర్మీడియట్ జాయింట్, మేజర్ జాయింట్ అని చెప్పడమ్మా, జస్ట్ ఈ బ్రాకెట్లో ఏదైతే ఉంటాయో ఫింగర్స్ అండ్ టోస్ అని, టెంపరోమాండిబులర్, ఎల్బో, యాంకిల్ ఇవని, లేకపోతే షోల్డర్, హిప్, నీ అని చెప్పి ఇట్లా ఇస్తాడు. దాన్ని బట్టి అది మేజరా, స్మాలా, ఇంటర్మీడియట్ అని మనం డిసైడ్ అయ్యి కోడ్ అనేది ఇచ్చేయాలి. ఒకవేళ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కనుక యూజ్ చేస్తే కింద కోడ్ ఇవ్వాలి. అల్ట్రాసౌండ్ గైడెన్స్ యూజ్ చేయకుండా ఈ ఆర్థ్రోసెంటసిస్ ప్రొసీజర్ చేస్తే పైన ఉన్న కోడ్స్ అనేది ఇవ్వాలి. అట్లా కాకుండా సేమ్ ఆర్థ్రోసెంటసిస్ స్మాల్ జాయింట్ అని చెప్పి అల్ట్రాసౌండ్ కాకుండా ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ అంటాడు. ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ అంటాడు. అప్పుడేం చేయాలి? 20600 ఇచ్చి ఈ కోడ్ ఇవ్వాలి. ఫ్లోరోస్కోపీకి 77002 అమ్మ, సిటీకి 77012, ఎంఆర్ఐకి 021.
ఓకేనా. ఒకవేళ ఆర్థ్రోసెంటసిస్ ఎంఆర్ఐ గైడెన్స్ అన్నాడు అనుకోండి, 20600 ఇచ్చి 7702 అని. అదే ఆర్థ్రోసెంటసిస్ విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే డైరెక్ట్ గా మనం 20604 ఇచ్చేయాలి. అల్ట్రాసౌండ్ కోడ్ ఇవ్వకూడదు. అల్ట్రాసౌండ్ కోడ్ ఎంత అంటే 76942. అర్థమైందమ్మా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కొంచెం మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఎక్కువ మంది. సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. చాలా ఈజీ మస్క్యులోస్కెల్టల్ సిస్టమే కంపేర్డ్ విత్ అదర్ చాప్టర్స్. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియక కొంతమంది భయపడతా ఉంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇలా డిస్క్రిప్షన్ లోనే అల్ట్రాసౌండ్ ఉంటే మనకి క్వశ్చన్ లో అల్ట్రాసౌండ్ చెప్పినా అల్ట్రాసౌండ్ కోడ్ ఇవ్వకూడదండి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఫ్లోరోస్కోపీ లేదు కదా, కానీ క్వశ్చన్ లో మనకు ఫ్లోరోస్కోపీ చెప్తున్నాడు కాబట్టి ఈ డిస్క్రిప్షన్ తో పాటు ఫ్లోరోస్కోపీ ఎడిషనల్ గా యూజ్ చేస్తాం. ఓకేనా. సో కన్ఫామ్ గా వూండ్ ఎక్స్ప్లోరేషన్ నుంచి ఒక క్వశ్చన్, ట్రిగ్గర్ పాయింట్ నుంచి ఒక క్వశ్చన్, తర్వాత వచ్చేసి ఈ ఆర్థ్రోసెంటసిస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది డామ్ షూర్. నెక్స్ట్ ఇది హాలో అప్లికేషన్ అమ్మా. ఇలా స్కల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఇట్లా హాలో అప్లికేషన్ అనేది చేస్తారు. ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే యూనిప్లేన్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ సిస్టమ్ 20690 వచ్చేసి యూనిప్లేన్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ సిస్టమ్ అమ్మా. యూనిప్లేన్ అంటే ఇలా సింగిల్ సైడ్ ఫిక్స్ చేస్తారు. ఇలా సింగిల్ సైడ్ ఫిక్స్ చేస్తారమ్మా. 20692 వచ్చేసి మల్టీప్లేన్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ సిస్టమ్. మల్టీప్లేన్ అంటే ఇట్లా చుట్టూతా. ఈ రెండు క్వశ్చన్స్ చూసుకోండి అమ్మా, ఇక్కడ ఇంకేం అవసరం. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి గ్రాఫ్ట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో మనం ఆల్రెడీ మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ లో గ్రాఫ్టింగ్ చదివాం. ఏం గ్రాఫ్టింగ్ చదివాం? ఆటోగ్రాఫ్ట్, యాలోగ్రాఫ్ట్, జీనోగ్రాఫ్ట్ చదువుకున్నాం కదా. అది మొత్తం స్కిన్ కి సంబంధించింది. బట్ ఇక్కడ చదువుకునే గ్రాఫ్ట్ కూడా ఆటోగ్రాఫ్ట్, ఆలోగ్రాఫ్ట్ రెండే ఉంటాయి. జీనోగ్రాఫ్ట్ ఉండదు. అంటే యానిమల్ దగ్గర నుంచి బోన్ అనేది కలెక్ట్ చేయరు. ఓన్లీ హ్యూమన్ నుంచి అయినా కలెక్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ బాడీలో నుంచి ఎక్కడైనా బోన్ తీసి ఎక్కడైతే కావాలో అక్కడ అనేది సెట్ చేస్తారనమాట. సో ఇక్కడ గ్రాఫ్టింగ్ వచ్చేసి ఒక పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, బాగా చూడండి. డు నాట్ రిపోర్ట్ డు నాట్ రిపోర్ట్ 62 మాడిఫైర్. యాక్చువల్ గా 62 మాడిఫైర్ అంటే ఏంటంటే అమ్మా, ఇద్దరు సర్జన్స్ కలిపి ఏదైనా ప్రొసీజర్ కానీ సర్వీస్ కానీ చేస్తే మన 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వాలి. కానీ ఈ గ్రాఫ్టింగ్ అనేది ఇద్దరు కలిసి చేసినా కూడా 62 అనే మాడిఫైర్ ఇవ్వకూడదు. యాక్చువల్ గా ఈ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ కి ఇద్దరు కలిసి చేసినట్టుగానే పేమెంట్ ఇస్తారు. ఇక మళ్ళీ సపరేట్ గా ఇద్దరు చేశారు అని ఈ 62 మాడిఫైర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా చూడండి. మనకి గ్రాఫ్టింగ్ కోడ్స్ వచ్చేసి 20900902910912. సో ఈ 209 సిరీస్ లో ఎక్కడైనా మీకు గ్రాఫ్టింగ్ కోడ్ తో 62 అనే మాడిఫైర్ కనుక ఉంటే ఆప్షన్ ని ఎలిమినేట్ చేయండి. సపోజ్ ఇలా ఉందమ్మా మన ఆప్షన్ లో 62 అని ఉంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదని అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. డు నాట్ రిపోర్ట్ ద మాడిఫైడ్ 62 ఫర్ ద బోన్ గ్రాఫ్ 209002 209382 ఉన్న కోడ్స్ కి ఈ గ్రాఫ్టింగ్ కోడ్స్ కి 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వకూడదు.
నెక్స్ట్ డౌన్ రండి. నెక్స్ట్ ఇక్కడ 930 కనుక మనం చూస్తే యాలోగ్రాఫ్ట్ ఉంటుందమ్మా. తర్వాత అదే 9. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 20930 వచ్చేసి ఆలోగ్రాఫ్ట్. ఇలా ఆటోగ్రాఫ్ట్ కూడా ఉంటది. 93936. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆటోగ్రాఫ్టా యాలోగ్రాఫ్టా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఆటోగ్రాఫ్ట్ యూ కెన్ రిపోర్ట్ ద ఆటోగ్రాఫ్ కోడ్. ఇఫ్ ఇట్ ఈస్ ద యాలోగ్రాఫ్ట్ యూ కెన్ రిపోర్ట్ ద యాలోగ్రాఫ్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఆటోగ్రాఫ్ట్ యాలోగ్రాఫ్ట్ కోడ్స్ వచ్చేసి మనకి ఎలా ఉన్నాయి, ప్లస్ సింబల్స్ తో ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ప్లస్ సింబల్స్ తో ఉన్నాయి. ప్లస్ సింబల్ అంటే యాడ్ అనుకోడు, అంటే ఈ కోడ్స్ ఎప్పుడు మన ఇండివిజువల్ గా ఇవ్వకూడదు, ఖచ్చితంగా వేరే కోడ్స్ తో మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్, అదర్ ప్రొసీజర్ అంటున్నాడు, ఇది అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇది అవసరం లేదులేండి. సో ఇక్కడ నుంచి చూడండి మీరు, ఇక్కడ హెడ్ అంటున్నాడు, అంటే ఇక్కడ ఎలా ఉంటది అంటే ప్రతి ఒక్క ఎనాటమిక్ సైట్స్ లో, ప్రతి ఒక్క ఎనాటమిక్ సైట్స్ లో ప్రతి దానికి ఇన్సిజన్, ఎక్సిజన్, ఫ్రాక్చర్, రీపేర్, ఇంట్రడక్షన్, ఇట్లాంటి హెడ్డింగ్స్ కామన్ గా వస్తాయి. ఓకేనా, ఇంట్రడక్షన్, రీపేర్, తర్వాత వచ్చేసి ఫ్రాక్చర్, ఇన్సిజన్, ఎక్సిజన్, ఇంట్రడక్షన్, రీపేర్, ఫ్రాక్చర్, ఇట్లా కామన్ గా వస్తాయి. ఏది, అది హెడ్ కి సంబంధించింది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే అంటే హెడ్ లో కనుక ఇన్సిజన్ కనుక జరిగితే ఈ కోడ్ ఇవ్వాలా 21010. అంటే ఇన్సిజన్ అనే వర్డ్ వచ్చేసి ఓటమి అని అంటారు. ఓటమి అంటే ఇన్సిజన్ అని. ఓకేనా, మనకి డైరెక్ట్ గా ఇన్సిజన్ అని చెప్పడు. ఆర్థ్రోటమీ, టెంపరో మ్యాండిబులర్ జాయింట్. టెంపరో మ్యాండిబులర్ జాయింట్ ఎక్కడ ఉంటది, హెడ్ రీజియన్ లో ఉంటది. ఓకే, తర్వాత ఎక్సిజన్. ఎక్సిజన్ నుంచి కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది. ఎక్సిజన్ నుంచి ఎక్సిజన్ నుంచి కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుందమ్మా. అది ఎక్సిజన్ ఆఫ్ ట్యూమర్ అంటే అది సెంటీమీటర్ రిలేటెడ్ ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ఫేస్ ఆర్ స్కాల్ప్ లెస్ దాన్ 2 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ ఆర్ గ్రేటర్. ఓకే, ఫేస్ ఆర్ స్కాల్ప్ లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఆర్ 2 సెంటీమీటర్ ఆర్ గ్రేటర్ అని చెప్పేసి ఎక్సిజన్ ఆఫ్ ట్యూమర్ సాఫ్ట్ టిష్యూ ఫేస్ ఆర్ స్కాల్ప్ ఇట్లా డైరెక్ట్ గా ఉంటదమ్మా. సో ఎక్సిజన్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే మనం నెక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నెక్ దగ్గరికి కనుక వెళ్తే
ఒక నిమిషం, నెక్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కూడా ఉంటది ఇన్సిజన్. ఇన్సిజన్ తర్వాత ఇక్కడ కూడా ఎక్సిజన్ ఉంటది. ఎక్సిజన్ లో ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నాయి చూడండి. సో అలా ఎక్సిజన్ రిలేటెడ్ ఎక్కడి నుంచే అడగొచ్చు. ఓకే, ఒక్క నిమిషం.
సో ఇలా ఎక్సిజన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చేసి మనకి హెడ్ లో ఉంది, నెక్ ఉంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనాటమిక్స్ ఐటమ్. ఇట్లా గనక మనం మూవ్ గనక అవుతే ఫ్రాక్చర్. నెక్స్ట్ వచ్చేసి వేరే, ఇప్పుడు హెడ్ నెక్ అంటున్నాం కదా, చెస్ట్ అని, లేకపోతే లెగ్ అని, ఎక్స్ట్రిమిటీ అని, ఇట్లా ప్రతి దాంట్లో ఎక్సిజన్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. అది పర్టికులర్ గా హెడ్ నుంచి అడుగుతారా లేకపోతే నెక్ నుంచి అడుగుతారా మనకు తెలియదు, కానీ ఎక్సిజన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ చెప్తాను మీకు. రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇలా ఎక్సిజన్ ఉందా, సేమ్ ఇదే అడిగారు. ఎక్సిజన్ ఆఫ్ ట్యూమర్, ఎక్సిజన్ ఆఫ్ ట్యూమర్ సాఫ్ట్ టిష్యూ ఫేస్ ఆర్ స్కాల్ప్ సబ్పేషియల్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. అప్పుడు ఏమిస్తారు, సేమ్ పైన ఎక్సిజన్ ఆఫ్ ట్యూమర్ సాఫ్ట్ టిష్యూ ఫేస్ ఆర్ స్కాల్పే, అది సబ్క్యూటేనియస్, ఇది సబ్ఫేషియల్. దీంట్లో 3 సెంటీమీటర్ అన్నాడు. సో 3 సెంటీమీటర్ అంటే ఏంటి, 2 సెంటీమీటర్ ఆర్ గ్రేటర్ అనేది ఆప్షన్ ఇస్తాం, 21014. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇట్లా ఎక్సిజన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడ్ ప్రోస్థెసిస్, ఇవేం అవసరం లేదు. తర్వాత వచ్చేసి రిపేర్ అండ్ రివిజన్. ఈ రిపేర్ అండ్ రివిజన్ లో మీకు ఏమి ఇస్తాడంటే, జస్ట్ ఇలా రీకన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ డైరెక్ట్ గానే ఉంటాయి, అడగొచ్చు అడగకపోవచ్చు. ఎక్సిజన్ రిలేటెడ్ అయితే కన్ఫామ్ అడుగుతాడు. తర్వాత వచ్చేసి ఫ్రాక్చర్, ఫ్రాక్చర్ రిలేటెడ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, క్లోజ్డ్ ట్రీట్మెంట్, ఓపెన్ ట్రీట్మెంట్, లేకపోతే పర్క్యూటేనియస్ స్కెలిటల్ ఫిక్సియేషన్, పర్క్యూటేనియస్ ట్రీట్మెంట్, ఇట్లాంటి అడుగుతారు. సో వాడేం చేస్తాడంటే, ఇలా క్లోజ్డ్ ట్రీట్మెంట్, ఓపెన్ ట్రీట్మెంట్ కి మనకి డైరెక్ట్ గా చెప్పడు. మరేం చేస్తాడు, ఏం చేస్తాడంటే, ఇందాక మనం కొన్ని టర్మ్స్ చదువుకున్నాం కదా, ఒక డిస్క్రిప్షన్ చదువుకున్నాం కదా, ఓపెన్ ట్రీట్మెంట్ కి ఏంది, క్లోజ్డ్ ట్రీట్మెంట్ కి ఏంది, పర్క్యూటేనియస్ స్కెలిటల్ ఫిక్సియేషన్ కి ఏందని చదువుకున్నాం కదా. సో ఆ టర్మ్స్ ఇస్తాడు. ఆ టర్మ్స్ ని బట్టి మనం ఏం చేయాలంటే, అది క్లోజ్డ్ ట్రీట్మెంటా లేకపోతే ఓపెన్ ట్రీట్మెంటా లేకపోతే పర్క్యూటేనియస్ స్కెలిటల్ ఫిక్సియేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకొని దానికి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఒక ట్రీట్మెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ కన్ఫామ్ గా వస్తుంది. ఓకే, తర్వాత నెక్, సేమ్ ఇన్సిజన్ అండ్ ఎక్సిజన్, మళ్ళీ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్, ఇట్లా కామన్ గా వస్తాయి. తర్వాత బ్యాక్ అండ్ ఫ్లాంక్ ఇట్లా. తర్వాత వచ్చేసి స్పైన్ అమ్మ, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్తాను. ఇందాక మనం చూసాం కదా సెగ్మెంట్ అండ్ స్పేస్ అని, ఇది చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, పార్షియల్ ఎక్సిజన్ ఆఫ్ పోస్టీరియర్ వర్టిబ్రల్ కాంపోనెంట్ స్పైనస్ ప్రాసెస్ ఫర్ ఇన్స్టినిక్ బోనీ లీజన్ సింగిల్ వర్టిబ్రల్ సెగ్మెంట్. ఏమంటున్నాడు, సింగిల్ వర్టిబ్రల్ సెగ్మెంట్ అంటున్నాడు. ఏది, సర్వైకల్, ఇది థొరాసిక్, ఇది లంబార్. సపోజ్ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, సేమ్ పార్షియల్ ఎక్సిజన్ ఆఫ్ పోస్టీరియర్ వర్టిబ్రల్ కాంపోనెంట్ అని చెప్పి సర్వైకల్ అంటాడు. సర్వైకల్ అంటాడు. సర్వైకల్లో C1 to C5 అంటాడు. ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దానికి నేనేమిస్తా, 22100 ఇచ్చేస్తా. ఇచ్చి ఈచ్ ఎడిషనల్ సెగ్మెంట్ అని ఉంది కదా, 22103. ఈ 103 అనేది సర్వైకల్ కి యాడ్ అనుకోడు, థొరాసిక్ కి కూడా యాడ్ అనుకోడు, లంబార్ కి కూడా యాడ్ అనుకోడు. సో 5 కాబట్టి 22100 ఇచ్చి
22,103 ఇంటూ 4 ఇస్తా. ఓకే, 22,103 4 ఇచ్చేస్తా. సేమ్ అలాగే లంబార్ L1 టు L4 అన్నాడు అనుకోండి. ఏం చేస్తా, లంబార్కి ఎంత కోడ్ 22,102. ఎన్ని సెగ్మెంట్స్? 4 కదా. 22,102 22,103 ఇంటూ 3 అంటే 4. ఓకే, క్లియర్. సో ఇలాగే స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఆ స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఒక సెగ్మెంట్ స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్ డామ్ షూర్ గా వస్తుంది. ఓకే, సో మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ మెయిన్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయి తెలిస్తే, ఒకటి వూండ్ ఎక్స్ప్లోరేషన్, ట్రిగ్గర్ పాయింట్, తర్వాత ఆర్థ్రోసెంటసిస్, తర్వాత ఎక్సిజన్, తర్వాత వచ్చేసి క్లోజ్ ట్రీట్మెంట్, ఓపెన్ ట్రీట్మెంట్, తర్వాత వచ్చేసి సెగ్మెంట్ అండ్ స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్. మొత్తం ఇవే మీకు కనబడేది. ఓకేనా, నెక్స్ట్. సేమ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ నౌ, సో సెగ్మెంట్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ పార్షియల్ ఎక్సిజన్ అన్నాడు, ఇక్కడ ఏదో వేరే ప్రొసీజర్ చెప్తున్నాడు. ఆ ప్రొసీజర్ తో మనకు పని లేదు. వాడు ఏం చేస్తున్నాడు, ఆస్టియోటమీ చేస్తున్నాడా, అక్కడ ఏదో సంథింగ్ వేరే ప్రొసీజర్ చెప్పాడు. ఏ ప్రొసీజర్ చేస్తున్నాడు, సెగ్మెంట్ కి చేస్తున్నాడా, స్పేస్ కి చేస్తున్నాడా, ఎన్ని చేస్తున్నాడు, ఒకవేళ మెయిన్ కోడ్ ఉంటే ఏంది, ఎడిషనల్ కోడ్ ఉంటే ఏంది, ఇవే మనకు తెలియాల్సింది. నెక్స్ట్, తర్వాత వచ్చేసి ఆర్థ్రో డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఆర్థ్రో డిసీజ్ అంటాడు. ఆర్థ్రో డిసీజ్ అని చెప్పిన ఎమ్మటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే స్పేస్ అని. ఈ ఆర్థ్రో డిసీజ్ అనే ప్రొసీజర్ ఓన్లీ స్పేసెస్ కి మాత్రమే చేసేది ఇది, ఇంక వేరే వాటికి చేయరు. ఓన్లీ ఆర్థ్రో డిసీజ్ అనేది స్పేసెస్ కి చేసే ప్రొసీజర్ ఇది. ఇక్కడ చూడండి, ఈ ఆర్థ్రో డిసీజ్ లో రెండు ఉంటాయి, ఇక్కడ రాస్తాను. ఆర్థ్రో డిసీజ్ లో ఏమేమి ఉంటాయి, యాంటీరియర్ ఉంటది అండ్ పోస్టీరియర్ ఉంటది. ఏమేమి ఉంటది, యాంటీరియర్ ఉంటది, పోస్టీరియర్ ఉంటది. ఓకే, తర్వాత వచ్చేసి ఒక్కొక్కసారి యాంటీరియర్ అని చెప్పడు. ఈ ఓన్ మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ అన్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్. ఏం చేయాలి, సో పేషెంట్ ని ఎలా ప్లేస్ చేశారు, ఆ సర్జరీ చేసేటప్పుడు మనం ఎలా అయితే రెగ్యులర్ గా పడుకుంటామో ఆ పొజిషన్ ని సుపైన్ పొజిషన్ అంటాం. అలా గనక ప్లేస్ చేస్తే అది యాంటీరియర్ ఆర్థ్రోడిసిస్ గా కన్సిడరేషన్ చేయాలి. అదే పోస్టీరియర్ ఆర్థ్రోడిసిస్ అంటే బోర్ల పడుకోవడం, ఆ పొజిషన్ ని ప్రోన్ పొజిషన్ అంటారు. సో ఒక్కొక్కసారి యాంటీరియర్ ఆర్థ్రోడిసిస్, పోస్టీరియర్ ఆర్థ్రోడిసిస్ అంటే యాంటీరియర్ ఆర్థ్రోడిసిస్ కొన్ని కోడ్స్ ఉంటాయి, పోస్టీరియర్ ఆర్థ్రోడిసిస్ కొన్ని కోడ్స్ ఉంటాయి, డైరెక్ట్ గా ఇస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే ఓన్లీ ఆర్థ్రోడిసిస్ అన్నాడు, హీ డిడ్ నాట్ మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ అన్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్, దెన్ వాట్ వీ కెన్ డూ. సో హౌ ద పేషెంట్ is placed on his bed for the operation. So based upon that, we have to consider if it is supine, it is an anterior. If it is prone position, P for posterior. గుర్తుపెట్టుకోండి, prone position లో కనుకుంటే posterior. ఓకే, సో ఇక్కడ మనం కనుక చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఆర్థ్రోడిసిస్ లాటరల్ ఎక్స్ట్రా క్యావిటరీ టెక్నిక్ ఇంక్లూడింగ్ ద మినిమల్ డిస్కెక్టమీ టు ప్రిపేర్ ద ఇంటర్ స్పేస్. ఎక్కడంట, థొరాసిక్. లంబార్ అయితే ఇది. సపోజ్ T1 to T3 అన్నాడు అనుకోండి,
T1 to T3 అన్నాడు. అంటే ఎన్ని స్పేసులు? T1 నుంచి T2కి ఒకటి, T2 నుంచి T3కి ఒకటి, అంటే రెండు స్పేసులు. రెండు స్పేసులు అంటే ఏంటి? ఫస్ట్ స్పేస్ కి 22532, మరి ఎడిషనల్ స్పేస్ కి 22534. ఇట్లా ఇందాక మూడు ఉంటే మూడిటికి సెగ్మెంట్ ఇచ్చేయాలి. ఇక్కడ మూడు ఉంటే రెండు స్పేసులు, ఒకటి తగ్గిద్ది. సో స్పేస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, సెగ్మెంట్ వచ్చినప్పుడు ఎలా చేయాలో జాగ్రత్త ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఆర్థ్రోడిసిస్ లో ఇప్పుడు మనం చదువుకుంటుంది యాంటీరియర్ ఆర్థ్రోడిసిస్. ఇక్కడ గనక మనం చూస్తే ఆర్థ్రోడిసిస్ యాంటీరియర్ ట్రాన్స్ఓరల్ ఎక్స్ట్రాఓరల్ టెక్నిక్ లైవస్ C1 to C2. సి అంటే ఏంది? సర్వైకల్ కదా, నెక్ రీజియన్. C1 నుంచి C2 చేస్తే 22548. 551 వచ్చేసి C2 తర్వాత, C2 నుంచి C3 ఇంకెంతైనా కావచ్చు. సపోజ్ ఇక్కడ రాస్తాను, 22548 ఏంది? ఓన్లీ C1 నుంచి C2 ఉన్నప్పుడు మాత్రమే. 551 ఏంటంటే C2 నుంచి C7 వరకు. ఓకే. ఈ 2255 కూడా 22551కి యాడ్ అనుకోడు. సపోజ్ నా క్వశ్చన్ ఇప్పుడు నేను ఆర్థ్రోడెసిస్ యాంటీరియర్ అని చెప్పి C1 to C2 ఇచ్చాను అనుకోండి, 22548 ఇస్తా. అట్లా కాకుండా C1 నుంచి C5 అన్నాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? C1 నుంచి C5 అన్నాడు అనుకోండి, సో C1 to C2 కోడ్ ఇచ్చేస్తా 548. సో ఇక్కడ రాసుకోండి మీరు చాలా క్లియర్ గా, C1 C2 C3 C4 C5. సో ఎన్ని స్పేసులు? 1 2 3 4. ఒక స్పేస్ కి 548 ఇచ్చేసా. ఇంకెన్ని స్పేసులు ఉన్నాయి? 3 స్పేసులు ఉన్నాయి. 22551 అనేది ఇంకొక స్పేస్ కి ఇచ్చేసా. ఇంకెన్ని స్పేసులు ఉన్నాయి? 2 స్పేసులు ఉన్నాయి. దానికి 22552 ఇంటూ 2s. ఓకే. C1 నుంచి C2 ఉన్న దానికి 548 ఇచ్చాను. తర్వాత 551 ఏమో C2 నుంచి C3 వరకు ఇచ్చేసా. ఇంకా 3 నుంచి 4, 4 నుంచి 5కి 552 ఇంటూ 2 ఇచ్చా. సో ఇది తెలుసుకోవాల్సింది. ఓకే. సో ఎట్లా స్పేసెస్ అనేది చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని వేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇంకొక సినారియో చెప్తా. ఇప్పుడు C3 నుంచి C7 చెప్పేశాడు. ఇక్కడ రాసుకోవాలి మీరు, 3 4 5 6 7. ఎన్ని స్పేసులు? 1 2 3 4. 1 2 3 5 కదా. సో 4 స్పేసెస్ ఉంటాయి. 4 స్పేసెస్ అంటే ఇక్కడ 22548 ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇక్కడ 22548 ఇవ్వాలా, ఇవ్వకూడదమ్మా మామూలు? సో అవసరం లేదు, ఎందుకంటే C1 నుంచి C2 లేదు, డైరెక్ట్ గా C3 నుంచి చెప్పేశాడు. సో మనకి C2 దగ్గర నుంచే మనం ఏం వేయాలంట? 22551 552 వేయాలి. సో 22551 22552 ఇంటూ 4 3 4 స్పేసెస్. 1 2 3 4 5 5 సెగ్మెంట్లోనే 4 స్పేస్ కాబట్టి ఇదొక స్పేస్ కి ఈ ఒక 3 స్పేస్, 4 స్పేసెస్. సో ఇలా కొంచెం జాగ్రత్త చేస్తే సేమ్ అలాగే పోస్టీరియర్ ఆర్థ్రోడెసిస్ కూడా ఉంటది. యాంటీరియర్ కదా ఇందా చూసి, ఇది పోస్టీరియర్ ఆర్థ్రోడెసిస్. ఈ పోస్టీరియర్ ఆర్థ్రోడెసిస్ లో కూడా ఇవి కోడ్స్. ఉన్నాయి చూడండి కోడ్స్. 2 ఇప్పుడు ఉంది చూడండి, ఆర్థ్రోడెసిస్ పోస్టీరియర్ C1 to C2, బిలో C2,
అయితే అక్కడ ఓన్లీ సర్వైకల్ ఉంది, థొరాసిక్ లంబార్ లైన్ లేవు. ఇక్కడ థొరాసిక్ లంబార్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇది సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవుతుంది అమ్మా. ఓకేనా? అప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి. కొంచెం క్వైట్ కన్ఫ్యూజన్. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా చిన్న డౌట్ వచ్చినా అడగండి. ఓకేనా? చెప్తాను. బ్లైండ్ గా అయితే బట్టి పెట్టడం అలా అయితే చేయమాకండి. మీకేం చిన్న డౌట్ వచ్చినా అది క్లారిఫై చేసుకోండి. ఓకేనా? జస్ట్ నాకు వాట్సాప్ స్క్రీన్ షాట్ అయినా పెట్టండి, చెప్తాను, వాయిస్ రికార్డ్ ఇచ్చేస్తాను. ఓకే. తర్వాత వచ్చేసి స్పైనల్ ఇన్స్ట్రుమెంటేషన్ అని ఉంటది, యాంటీరియర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటది, పోస్టీరియర్ ఉంటది. అంటే ఏం లేదమ్మా, ఆర్థ్రోడెసిస్ యాంటీరియర్ చేస్తే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా యాంటీరియరే ఉండాలి. ఆర్థ్రోడెసిస్ పోస్టీరియర్ చేస్తే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా పోస్టీరియరే ఉండాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇన్స్ట్రుమెంటేషన్ లో సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అని ఉంటది. సెగ్మెంట్ అంటే ఏం లేదమ్మా, సెగ్మెంట్ కి హుక్ ఉంటది. నాన్ సెగ్మెంటల్ అంటే పైన ఒక హుక్, కింద ఒక హుక్, అంతే. నాన్ సెగ్మెంటల్ అంటే ఇది నాన్ సెగ్మెంటల్, ఇది సెగ్మెంటల్. సెగ్మెంట్ హుక్ ఉంటది. ఇందాకటిది ఏంటి, నాన్ సెగ్మెంటల్ అంటే ఓన్లీ పైన ఒక హుక్, కింద ఒక హుక్ ఉంటది, అంతే. సో దీంట్లో చెప్తాడు అది యాంటీరియర్ ఇన్స్ట్రుమెంటేషన్, పోస్టీరియర్ ఇన్స్ట్రుమెంటేషన్. యాంటీరియర్ అయితే ఎన్ని వర్టిబ్రాస్కి చేశాడు, రెండిటికి చేశాడా? ఇప్పుడు మనకు అంటాడు C1 to C7 అంటాడు. ఎన్నిటికి చేసినట్టు? 7. ఆర్థ్రోడెసిస్ ఏమో స్పేస్ రిలేటెడ్ ఇచ్చేస్తాం ఆన్సర్. బట్ C1 to C7 కాబట్టి సెగ్మెంట్స్ ఎన్ని? 7 ఉంటాయి కదా. సో 7 సెగ్మెంట్స్ అంటే ఇది తీసుకుంటాం, 4 to 7 వర్టిబ్రల్ సెగ్మెంట్స్. మళ్ళీ దీంట్లో సర్వైకల్, థొరాసిక్, లంబార్ అట్లాంటివి ఉన్నది. ఎన్ని వర్టిబ్రాసిక్ సెగ్మెంట్స్ కి ఈ ఆర్థ్రోడెసిస్ ప్రాసెస్ అనేది చేశాడని చెప్పి ఉంటుంది. అయితే మనకు తీసుకోవాల్సింది ఏంటంటే, ఆర్థ్రోడెసిస్ యాంటీరియర్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా యాంటీరియర్, ఆర్థ్రోడెసిస్ పోస్టీరియర్ కనుక అయితే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా పోస్టీరియర్. తర్వాత వచ్చేసి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇంక ఇవన్నీ డైరెక్ట్ గా ఇందాక నెక్, హెడ్, బ్యాక్ వీటన్నిటిలో ఇన్సిజన్, ఎక్సిజన్ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ షోల్డర్ ఇన్సిజన్, ఎక్సిజన్, తర్వాత ఈ ఇంట్రడక్షన్, ఇంకా రీపేరు, ఇంకా ఫ్రాక్చర్. ఓకే. ఇట్లా కామన్గా ఉంటాయి అన్నిటికీ. ఆర్థ్రోడెసిస్ యాడ్ అయింది ఇక్కడ నుంచి ఆర్థ్రోడెసిస్ ఒకటి యాడ్ అయింది, యాంపిటేషన్ ఒకటి యాడ్ అయింది. యాంపిటేషన్ అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయడం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కి సో యాంపిటేషన్ అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయడం. సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ కి లైక్ పుండ్లు పడింది, సో మోకాళ్ళ దగ్గర నుంచి తీసేస్తారు, కొంతమంది ఫుడ్ తీసేస్తారు. ఇట్లా యాంపిటేషన్. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ లో ఏదైనా ఫింగర్ కి గాయం అయింది, అక్కడ నుంచి ఆ ఫింగర్ రిమూవ్ చేయడం, ఇట్లాంటి యాంపిటేషన్ ప్రాసెస్ ఉంటాయి. ఇట్లా షోల్డర్ కి చేశాడా, హిమేరస్ లో ఇన్సిజన్, ఎక్సిజనా, రిపేరా, ఫ్రాక్చరా, ఇట్లా డైరెక్ట్ గానే ఉంటాయి. ఇక్కడ నుంచి అంత పెద్దగా ఏం టచ్ చేయడు. ఒకవేళ టచ్ చేసినా ఇట్ విల్ బి ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం టెన్షన్ పడాల్సిన పని అనేది. తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, క్యాస్ట్ స్ప్లింట్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, డామ్ షూర్గా ఉంటుంది. అయితే అక్కడ ఒక గైడ్ లైన్ కూడా ఉంటుంది, అది చెప్తాను. 29 సిరీస్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. సో ఇక్కడ ఉంటుంది చూడండి, అప్లికేషన్ ఆఫ్ క్యాస్ట్ స్ట్రీమ్ స్టాపింగ్. అయితే ఇక్కడ ఒక గైడ్ లైన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యాస్ట్ కూడా అప్లై చేశాడు.
ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు క్యాస్ట్ అప్లికేషన్ చేసిన క్యాస్ట్ అప్లికేషన్ కి కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ట్రీట్మెంట్ జరగట్లా, ఓన్లీ క్యాస్ట్ అప్లికేషన్ కోసమే వచ్చాడు, అప్పుడు క్యాస్ట్ కోడ్ ఇవ్వచ్చు. లేదా ట్రీట్మెంట్ జరిగింది, ట్రీట్మెంట్ డన్, కేమ్ ఫర్ రిమూవల్ ఆఫ్ క్యాస్ట్, అంటే ఓన్లీ క్యాస్ట్ అప్లికేషన్కి వచ్చినప్పుడు ఓన్లీ రిమూవల్ ఆఫ్ క్యాస్ట్ వచ్చినప్పుడు క్యాస్ట్ కోడ్ ఇస్తాం, కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు క్యాస్ట్ అప్లికేషన్ చేస్తే మనకు కోడ్ ఇవ్వకూడదు. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే, ఇదిగోండి, ఆల్ సర్వీసెస్ అపేర్ మస్కులోస్కెలటల్ సిస్టమ్ సెక్షన్ ఇంక్లూడ్ ద అప్లికేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ది ఫస్ట్ క్యాస్ట్, అంటే ఫస్ట్ క్యాస్ట్ రిమూవ్ చేసినా కూడా ఇంక్లూడే. ఓపెన్ ట్రీట్మెంట్ జరిగిందమ్మా, క్యాస్ట్ అప్లికేషన్ చేశాడు, అదే రిమూవ్ చేశాడు, ఇంక్లూడ్ వెన్ పెర్ఫార్మ్. సప్లైస్ ఆర్ రిపోర్టెడ్ సపరేట్లీ ఇఫ్ క్యాస్ట్ ఈస్ రిమూవ్డ్ బై సమ్వన్ అదర్ దాన్ ద ఫిజిషియన్. అంటే యాక్చువల్గా క్యాస్ట్ అనేదేమో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒకళ్ళు అప్లై చేశాడమ్మా, డాక్టర్ లేడు, వేరే డాక్టర్ ఆ క్యాస్ట్ రిమూవ్ చేశాడు, అప్పుడు మనం ఈ క్యాస్ట్ రిమూవల్ ప్లస్ అప్లికేషన్ కోడ్స్ అనేది ఇలా సపరేట్. ఓన్లీ క్యాస్ట్ అప్లికేషన్ ఉంటే ఇవ్వాలి, ఓన్లీ రిమూవల్ అంటే ఫస్ట్ క్యాస్ట్ తప్ప సెకండ్ క్యాస్ట్ నుంచి మనం ఇవ్వచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చాడు, వేరే వాళ్ళు కనుక రిమూవ్ చేస్తే 29700, 29705, 29710 చూడమంటున్నారు. 29700 ఏంది, ఇక్కడ ఉన్నాయి చూడండి, రిమూవల్ ఆఫ్ గన్లెడ్ బాడీ క్యాస్ట్, ఫుల్ ఆర్మ్ గన్ క్యాస్ట్, ఇలా వేరే వాళ్ళు రిమూవ్ చేసినప్పుడు. ఓకే, అలా కాకుండా మామూలుగా క్యాస్ట్ అండ్ స్ప్లింట్ కోడ్స్ వచ్చేసి ఇవి 29000, బాడీ క్యాస్టా, రిస్క్ జాకెటా. ఎక్కువగా మనకు అడిగింది ఏంటంటే ఇవి అడిగాడు, ఫింగరా, లేకపోతే షార్ట్ ఆర్మా, ఇది హ్యాండ్ టు లోవర్ ఫోర్ ఆర్మా, ఫింగరా, స్ప్లింట్ షోల్డర్ టు హ్యాండా, ఫోర్ ఆర్మ్ టు హ్యాండా అని చెప్పేసి అడిగాడు. ఓకేనా, ఈ స్ప్లింట్ క్యాస్ట్ వచ్చేసి హ్యాండ్ అండ్ లెగ్స్ కి ఎక్కువ సార్లు అడిగారమ్మ. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆర్థ్రోస్కోపీ నుంచి వస్తుంది. ఆర్థ్రోస్కోపీ నుంచి వస్తుంది. ఈ ఆర్థ్రోస్కోపీలో నుంచి మనకు వచ్చేది ఏంటంటే ఇలా, ఆర్థ్రోస్కోపీ ఎక్కడ, షోల్డరా, లేకపోతే టెంపరో మ్యాండిబులర్ జాయింటా, లేకపోతే ఎలుబోనా, ఇట్లా ఎక్కడ చేశాడు ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రోసెంటసిస్ వేరు, ఆర్థ్రోస్కోపీ వేరు, దానికి దీనికి కన్ఫ్యూజన్ అవ్వకండి. ఓకే, ఆర్థ్రోస్కోపీ వేరు, ఆర్థ్రోసెంటసిస్ వేరు. ఓకే, తర్వాత వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆర్థ్రోసెంటసిస్ లోనే ఈ 29880, 881, 882, 883 4 కోర్సు చాలా చాలా ఇంపార్టెంట్. 29880లో మెనిస్కెక్టమీ ఉంటది, మీడియల్ అండ్ లాటరల్. ఇది ఇక్కడ కూడా మెనిస్కెక్టమీ, ఇది మీడియల్ ఆర్ లాటరల్ ఏదో ఒకటి చెప్పినప్పుడు, ఇదేమో రెండు చెప్పినప్పుడు. సేమ్ అలాగే 882లో మెనిస్కస్ రీపేర్ అంటాడు, ఇందాకేమో మెనిస్కెక్టమీ, ఇప్పుడేమో మెనిస్కస్ రీపేర్. ఇందాక మెనిస్కెక్టమీలో మీడియల్ అండ్ లాటరల్ కి ఒక కోడ్ ఉంది, మీడియల్ ఆర్ లాటరల్ కి ఒక కోడ్ ఉంది. అట్లాగే మెనిస్కస్ రిపేర్ లో కూడా మీడియల్ ఆర్ లాటరల్ కి ఒక కోడ్ ఉంది, మీడియల్ అండ్ లాటరల్ కి సపరేట్ కోడ్ ఉంది. కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచి టచ్ చేస్తాడు, ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. ఓకే, ఇంకంతా మస్కులోస్కెలటల్ సిస్టమ్. సో టోటల్ గా మనం లైక్ వూండ్ ఎక్స్ప్లోరేషన్, తర్వాత ట్రిగ్గర్ పాయింట్, తర్వాత వచ్చేసి ఆర్థ్రోసెంటసిస్, తర్వాత సెగ్మెంట్ అండ్ స్పేస్, తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్ క్లోజ్డ్ ఓపెన్. తర్వాత వచ్చేసి ఎక్సిజన్. తర్వాత వచ్చేసి క్యాస్ట్ అండ్ స్ప్లింట్. తర్వాత వచ్చేసి ఆర్థ్రోడిసిస్. తర్వాత వచ్చేసి ఆర్థ్రోస్కోపీ. తర్వాత వచ్చేసి మెనిస్కెక్టమీ. రీపేర్. సో ఈ ఏరియాలో నుంచి మీకు మస్కులోస్కెలటల్ సిస్టమ్ లో క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఇంకా వేరే దగ్గర ఎక్కడి నుంచి రావు. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఈ క్వశ్చన్స్ అండ్ కోడింగ్ టిప్స్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్వశ్చన్స్. సరే అమ్మా, ఏమైనా డౌట్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, నా ప్రాబ్లం చెప్తాను. ఓకే, సరే అమ్మా, ఓకే, బాయ్.